రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈ రోజంతను మాకు తోడయుండి మీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తుతులు నాయనా, స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉన్నారు. ఏ బిడ్డకు కూడా ఎటువంటి అపాయము, ప్రమాదము జరగకుండా కాపాడినారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చినందుకు కృతజ్ఞతలు నాయనా. అయా, ఈ రోజున మా పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించారు. మేము కృంగిన వేళ మమ్మల్ని లేవనెత్తారు. శక్తిని, బలమును దయచేశారు. జ్ఞానంతో నింపారు నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొని మీకు ప్రార్థించుకునే భాగ్యమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కీర్తనల గ్రంథము 139వ చరణం 5వ వచనము. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని లేఖనాల ద్వారా ప్రభువా ఈ రాత్రిన మా అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, ఈ రోజున మా జీవితంలో ఉన్న సమస్యలను, మా కుటుంబంలో ఉన్న సమస్యలను, మేము ఎదురిస్తున్న ప్రతి ఒక్క శోధనను మేము ఒక్కళ్ళమే ఎదుర్కోవట్లేదు. కానీ అయ్యా, మీరు మాకు ముందును వెనుకను ఆవరించి ఉన్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. మీ యొక్క చేయి మా పైన ఉంచి ఉన్నారు ప్రభువా, అందును బట్టి కృతజ్ఞతలు. అవునయ్యా, మీరు మాతో ఉంటుండగా మేము దేనిలోనూ ఓడిపోము, దేనిలోనూ పడిపోము నాయన. ప్రతి ఒక్క పనిలో విజయాన్ని చూడగలుగుతామని, దేనికి కూడా భయపడాల్సిన అవసరము లేదని ఈ రాత్రిన మీ యొక్క లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి అవసరతలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు. వారి యొక్క అవసరతలన్నీ మీ కృప చొప్పున వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను గూర్చి అడుగుతున్నాము. అనేక సమస్యలు ప్రభువా, అనేక రకాల వ్యాధులు నాయన, అనేక రకాల మరణకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉండగా మీ యొక్క కృప వారిపై కుమ్మరించండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. అయా, మీరు స్వస్థపరచు దేవుడు అని మేమందరం కూడా విశ్వసించి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తూ ఉండగా అద్భుత కార్యాలు మా జీవితాల్లో జరిగించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ప్రతి ఒక్క అప్పు నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. వారి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. కుటుంబంలో లేమికరమైన పరిస్థితి లేకుండా దీవించండి నాయన. అదేవిధంగా నాయన, కుటుంబ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. అయ్యా, యవన బిడ్డలు మార్గం తప్పిపోతుండగా, ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు వారు గురి అవుతుండగా అయ్యా, అపవాది చెరలో నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాము. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా, అపవాది దురాత్మ శక్తుల చేత ఎందరైతే పీడించబడుతూ దుఃఖించబడుతూ ఉన్నారో యేసు నామంలో వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రాత్రిన నైట్ డ్యూటీల్లో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండండి తండ్రి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తుండగా ప్రయత్నాలను సఫలపరచండి. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో మీ కృప దయచేయండి తండ్రి. అయా, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వివాహాల్లో మీ కృప కుమ్మరించి సాటి అయిన సహాయమును ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా దర్శించండి. వారి గర్భంలో ఉన్న లోపాలన్నీ సవరించి బిడ్డలకు సంతానం అనుగ్రహించండి నాయన. ఆయా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా మంచి జాబును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాము, వారిని ఆశీర్వదించండి. దేశ సైనికులను, వారి యొక్క కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రిన మరొకసారి మీ పాద సన్నిధిని చేరుతున్నాం తండ్రి. మీ యొక్క అగ్ని కంచె మరొకసారి మా గృహాల చుట్టూ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రిన మేమందరం కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా.
ఏ ఒక్కరు కూడా నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యమును వారికి అనుగ్రహించమని అయా అపవాది శక్తుల చేత, దొంగల చేత, శత్రువుల యొక్క పన్నాగాల చేత, ఇంకా హాని కలిగించే వేటి చేత ఈ రాత్రిన మేము ఆ ఇబ్బందులు పడకుండా, భయము లేకుండా, కలవరం లేకుండా అయా సేద తీరే కృప దయచేయమని ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో మేమందరము సజీవులముగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.